హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొకసారి మీ మీ ముందుకు మరో వీడియోతో వచ్చిన. ఫస్ట్గా మన ఛానల్ చూసినట్లయితే ఒక లైక్ కొట్టి ఒక బెల్ ఐకాన్ నొక్కండి. లాస్ట్ దాకా చూడండి, ఏడా షిఫ్ట్ కొట్టమోకండి. మనం టచ్చర్ పెడుతున్నాం. టచ్చర్ అయిపోయిన తర్వాత మీరే చూడండి. ఒక పెయింటింగ్ కూడా డిజైన్ అయితే ఎలా ఉండిద్దో పెడతాం ఫ్రెండ్స్, చూడండి. టచ్చర్ అప్లై చేసిన తర్వాత ఇలా కూడా చేయవచ్చా పెయింటింగ్ వర్క్ అని మీకు కూడా తెలిసిద్ది. టచ్చర్ అయిపోవచ్చింది, మొత్తం మనం సరి చేసుకున్నాం. పేపర్లు కవర్ తీసుకున్నాం. కవర్ తీసుకొని దానికి కోకోనట్ ఆయిల్ ఆ కవర్లకి రాసి చూడండి, చాలా బాగుండిద్ది. ఆ కవర్లకి మనం ఇప్పుడు కోకోనట్ రాసుకున్నాం, కోకోనట్ ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దానికి అతికిద్దాం. ఆ కవర్ అయితే ఏదైతే మనం ఆయిల్ రాసుకున్నాం, ఆ ఆయిల్ దానికి అలా చేతులతో అదుకొని పోవటం. మరొకటి తీసుకుందాం కొంచెం. పెయింటింగ్ కూడా ఎంత కష్టం ఉండిద్దో అది మాకు తెలుసు ఫ్రెండ్స్, పెయింటింగ్ చేసాం కాబట్టి. చూడండి, మరి ఇంకోటి తీసుకున్నాం, సేమ్ అదే రకంగా అలాగనే వేసుకున్నాం. ఇంకోటి సేమ్ మనం ఎలా అయితే ఇందాక ఆయిల్ రాసామో సేమ్ అంతే. చూడండి ఫ్రెండ్స్, బాగా నీట్గా వచ్చింది. ఒక టైల్స్ లెక్క మనం ఎలా చేస్తామో అలా వచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ దాకా చూడండి, ఏడా షిఫ్ట్ కూడా బాగుంది, చాలా బాగుండిద్ది. చూడండి, ఆరిపోయింది. అలా మనం తీద్దాం, చిన్నగా తీసుకుంటా తీసేద్దాం ఫ్రెండ్స్. చిన్నగా లాక్కోవాలి, ఎందుకంటే మనం ఏ అయితే కవర్లు అతికించినా ఒక్కోసారి లేస్ కూడా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, పెయింటింగ్ కొడితే వర్క్ ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, వాడు ఇంటోలుగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఆ ఇల్లు నాకు ఇచ్చారు. పేపర్ తీసుకొని అదంతా అదంతా పేపర్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్, కొద్దిగా నీట్గా ఉండటానికి. అయిపోయింది ఫ్రెండ్స్. పేపర్ ఇప్పుడు దులుపుకొని మనం ఏదైతే పేపర్ కొట్టినామో అక్కడ స్టోన్ ఉండిద్ది, అది దులుపుకుంటే ఫ్రెండ్స్ నీట్గా ఉండిద్ది. ఇప్పుడు మనం వైట్ పేపర్ అనేది అప్లై చేద్దాం. వైట్ పేపర్ వచ్చేసి ఏది పడితే అది వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే బిళ్ళ అయితే కొంచెం బాగుండిద్ది. బిళ్ళ పేపర్ బాగుండిద్ది, క్వాలిటీ కూడా బాగుండిద్ది. ఏమన్నా నిమ్మున్నా ఏదన్నా సరే అది పీల్చుకునిద్ది, గోడని గట్టితనం ఇచ్చిద్ది. వైట్ అప్లై చేస్తాం, మళ్ళీ పైన అలాగా అయిపోయింది ఫ్రెండ్స్. వైట్ ఐటమ్ ఆరిపోయింది. ఇప్పుడు అదే దాంట్లోకి ఆరెంజ్ రాయల్ ప్లే ఆరెంజ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, నాకైతే హాఫ్ లీటర్ సరిపోయింది. చూడండి, బ్రష్తో వేస్తున్నాం. అలా మాట చెప్పావు ఫ్రెండ్స్,
పెయింటింగ్ కూడా ఒక ఇల్లు ఒప్పుకున్నంటే అది నా ఇల్లు లెక్క అని భావిస్తారు ఫ్రెండ్స్. నా ఇల్లు ఇంకొకళ్ళ చెప్పుకోవాలి, మరొకరికి చెప్పుకొని మనకి పని వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనకి ఇంటోడికి కూడా మా ఇల్లు బాగు చేసిండ్రా అని చెప్పి ఏరో ఒకటికి కూడా చెప్తే వాడు కూడా మా ఇల్లు కూడా పెయింటింగ్ వేయాలరా అని చెబుతారు ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా బ్యాడ్ ఉంటే మీరు చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. మీ కామెంట్ల రూపంలో నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆరెంజ్ అయిపోవచ్చింది వేసిన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైతే సాంజీ ఇందాలు చేపెట్టామో ఆ సాంజీ నీళ్ళలోకి తడిపి పిండి గట్టిగా పిండి పైపైన ఒక అట్ట తుడిస్తే మరి మనకి నీట్గా ఉండేది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఎవరైనా ఇల్లు ఇచ్చేటప్పుడు వాడిని పిలిచి మా ఇల్లు పెయింటింగ్ వేయాలరా అని చెప్పిన తర్వాత మీకు తర్వాత ఫోన్ చేస్తాను అనమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాడికి అక్కడే చెప్పండి, వాడు చాలా దూరం నుండి వస్తాడు కదా, వాడికి ఎంత గట్ట చేతిలో పెట్టండి, ఉట్టి చేతుల్లో పంపించమాకన్నట్ట. ఎందుకంటే వాడు పని మానుకొని వస్తాడు. మీకు ఏముందండి అని వాడు మొహమే చెప్పండి. అంతేలే 2 రోజులకి ఫోన్ చేద్దాం, 3 రోజులకి ఫోన్ చేద్దాం అని అనుకోమాకండి. ముందు వాడి పనిని గుర్తించండి. ఓకేనా? ఇటు చేయలేస్తాడు అని మీ నమ్మకం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది. బాగుందిగా ఫ్రెండ్స్. ఒక్కరు జూమ్ అవుతాం, జూమ్ అవుట్ చేసి. ఓకే ఫ్రెండ్స్.